హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక మినీ బ్లాగ్ వచ్చేసి షార్ట్ అండ్ క్యూట్ అండి. ఏంటి అంటారా, చిన్న నైట్ మేము ఇంట్లో అయితే చపాతీలు చేసామండి. సో కొంచెం పొడిపిండి అయితే ఒక కటోరలో మిగిలింది. అగో మా పాప చేతిలో ఉంది కదా, అదే కటోర. ఇక దాన్ని తీసుకొని మా వాళ్ళు ఆడారు కదండి. చూడండి చూడండి, అసలు మీరే షాక్ అవుతారు. పిల్లలకు పిండి దొరికితే ఇంతేనా అనేసి. నాకైతే అరుంధతి మూవీలో డైలాగ్స్ అయితే గుర్తొచ్చినాయండి. ఎంతమందిని కలిసినా, ఎంతమంది యోధులను కలిసినా, ఋషులను కలిసినా, ఈ మునులను కలిసినా కానీ ఈ సమస్యలకు మాత్రం మన ఇంట్లో పరిష్కారం మాత్రం దొరకదండి. చూడండి, అసలు మనం చిన్న ఉన్నప్పుడు పిల్లల్ని తయారు చేస్తున్నప్పుడు బొట్లు పెడుతుంటాం కదా మనం, కాళ్ళకు, చేతులకు, చెంప సేమ్ అట్లనే పెట్టుకుంటుందండి. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళు అంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. మనకు తెలియదండి చిన్నపిల్లలు ఆడుకునే ఆటల గురించి, కానీ వాళ్ళైతే డిఫరెంట్గా, మా వాళ్ళు అయితే రోజుకో కొత్త వెరైటీ ఆటలు అయితే ఆడతారండి ఇంట్లో. అసలు చూడండి, మా పెద్ద పాపకి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో నాకైతే తెలియదు, కానీ ఆ బొట్లు చూడండి ఒకసారి ఎట్లా పెట్టుకుంటుందో. సేమ్ ముగ్గు కూడా బయట ముగ్గేసి వస్తాం కదా, దాంతో కూడా ఇట్లనే ఆట ఆడుతుందండి. ఇంత ఫన్ మీ ఇంట్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ పిల్లలతోటి నాకైతే ఫుల్ ఫన్ అండి. ఇంట్లో అయితే ఒక్కొక్కసారి ఎంత చిరాకు వస్తుందో, ఒక్కొక్కసారి అంత నవ్విస్తారు. అసలు మేమైతే మా పిల్లలతోటి ఇట్లా రోజుకో సరదా, రోజుకు ఒక ఎంటర్టైన్మెంట్ అయితే వాళ్ళు చూపిస్తారండి. నాకు మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తాను నేనైతే. చూడండి వాళ్ళు ఎక్కడం చూడండి ఆ సోఫాల మీద. మా అమ్మ వాళ్ళు అయితే మస్తు భయపడతారు, అసలు వీళ్ళు కింద పడతారేమో సోఫాల మీదకి వెళ్ళి, ఇట్లా ఎందుకు ఎక్కుతున్నారు అని. కానీ వీళ్ళకైతే ఇవన్నీ అలవాటు అయిపోయినాయండి. పైకి ఎక్కడము, దుంకడము, ఇట్లా బొమ్మలతోటి, ముగ్గులతోటి, పిండిలతోటి అంతా ఆడడము. అండ్ ఫైనల్గా డ్యాన్సులు అయితే వచ్చే జోక్ చేస్తారండి. టీవీలో రైమ్స్ వచ్చినా, పాటలు వచ్చినా, బాలయ్య బాబు పాటలు వచ్చినా, ఏదన్నా మాస్ సాంగ్స్ వచ్చినా, ఇంకా ఫోక్ సాంగ్స్ వస్తే మాత్రం అస్సలే ఆగరు. అసలే కాళ్ళ గజ్జలు, వాళ్ళు వేస్తున్న స్టెప్స్ చూస్తే ఫుల్ నవ్వు వస్తుంది. నాకైతే ఇట్లా చూసి ఎంజాయ్ చేస్తున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో మీ పిల్లలతో ప్లీజ్ లైక్ షేర్.